కాఫీతో డే స్టార్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. సో అందరికీ ఈరోజు ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే, మీకు ఇంతమంది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను దట్ కొరియాండర్ సీడ్స్ వాటర్ తాగితే థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ అవుతాయని. సో అది ఎలా అంటే, సో ఇదైతే ఈ టిప్ అయితే నాకు మా అన్నయ్య చెప్పాడు, మా ఫ్రెండ్ కూడా ట్రై చేసింది. బోత్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ నాకు వచ్చేసి థైరాయిడ్ మరీ 100స్లో అలా అయితే లేదు, జస్ట్ 5 చేంజ్ అలా ఉంది. సో దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి నేనైతే ఇది ట్రై చేస్తున్నాను. సో అది చెప్పే ముందు జస్ట్ ఈ చిన్న వీడియో. నేనైతే ఇది పినింట్రెస్ట్ ఈ బౌల్ని నేనైతే మీషో నుండి ఆర్డర్ చేశాను. ఇది వచ్చి కూడా ఒక 2 days అవుతుంది. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఎక్కువగా నేను యాంటీ జ్యువెలరీ యూజ్ చేస్తూ ఉంటాను డైలీ ఆఫీస్ వేర్కి కానీ, పార్టీస్కి, ఫంక్షన్స్కి. సో అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కేర్లెస్గా. అవి మళ్ళీ పాడైపోయి రస్ట్ వచ్చేసి సో అదంతా ఉంటుంది కదా. సో అదేం పెద్ద ప్రాసెస్ లేకుండా నేనైతే ఈ క్యూట్గా ఉందని పింక్ కలర్ పినింట్రెస్ట్ నుండి చూసి మీషోలో నేను తీసుకున్నాను. సో దీంట్లో మన జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, వాచ్, ఇంకా ఏదైనా కావాలంటే అన్నీ ఇలా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. సో అన్నీ ఒకే దగ్గర నీట్గా ఉంటుందని నేనైతే తీసుకున్నాను. మీకు కూడా లింక్ కావాలంటే కమెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, వాటర్ ప్రాసెస్ అంటే, ముందుగా కొన్ని కొరియాండర్ సీడ్స్ తీసుకొని మంచిగా ఫ్రెష్గా వాటర్లో వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక 1 liter వరకు వాటర్ వేసేసుకోండి. తర్వాత అవి బాయిల్ అవుతూ ఉంటాయి కదా. అలా అవ్వగా ఈ గ్రీన్ కలర్ లాగా మీకు కనిపిస్తుంది కదా. సో వాటర్ అంతా అలా గ్రీన్ కలర్ వరకు టర్న్ అయ్యేంత వరకు బాగా మరిగించండి వేడి నీళ్ళల్లో. సో నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయమని చెప్పట్లేదు. ఫస్ట్ మీరు ఒకసారి నార్మల్ రేంజ్ ఎంత ఉందో మీ థైరాయిడ్ చెక్ చేయించుకొని అప్పుడు ట్రై చేయండి. నాకైతే ఇది వర్క్ అయింది. సో మీకు కూడా వర్క్ అవ్వాలని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ వర్క్ అవ్వాలని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ని సపరేట్గా, సీడ్స్ని వాటర్ని సపరేట్ చేసుకొని, ఇలా సపరేట్ చేసుకొని దాన్ని ఒక 1 liter బాటిల్లో ఆర్ వాట్ ఎవర్ బాటిల్, గ్లాస్ మీరు ఏదైతే అది దాంట్లో ఫిల్ చేసేసుకొని, డైలీ మీరు వాటర్ ఎలా అయితే తాగుతారో నార్మల్ ఫిల్టర్ వాటర్ ఆర్ ప్లెయిన్ వాటర్, దీన్ని కూడా ఆ వాటర్కి బదులు దీన్ని తాగండి. దీన్ని తాగితే, సో ఫస్ట్లో నాకైతే తాగుతున్నప్పుడు కొంచెం చేదుగా ఎలానో ఒక టేస్ట్ వచ్చింది. సో బట్ ఇప్పటికీ నాకు ఇది అలవాటు అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎప్పుడు వాటర్ తాగాలన్నా ఈ వాటర్ని తాగేయండి. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ ఏమి ఉండవు, జస్ట్ కొంచెం స్మెల్ డిఫరెంట్ ఉంటుంది అంతే. అండ్ ఇది వచ్చేసి నా హెయిర్ కేర్ రొటీన్. ఆల్మోస్ట్ నేను ఒక 4-5 years నుండి వాడుతున్నాను. బట్ ఈ రోజ్మెరీ ఆయిల్ అనేది రీసెంట్లీ ఐ స్టార్టెడ్, లైక్ ఒక 3 years అవుతుంది స్టార్ట్ చేసి. సో నథింగ్, ఏం లేదు, ఒక వుడెన్ కోమ్ తీసుకోండి, దట్ మైక్రో బ్లేడింగ్ ఉంటుంది కదా, నీడిల్స్, అది ఒకటి తీసుకోండి, మైక్రో నీడిల్. అండ్ ఆయిల్, నార్మల్ క్యారియర్ ఆయిల్, నేను రోజ్మెరీ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఏం లేదు, ముందుగా ఒక చిన్న బౌల్లో కొంచెం రోజ్మెరీ ఆయిల్ తీసుకోండి. రోజ్మెరీ ఆయిల్లో ఆల్రెడీ మీకు ఒక ఆయిల్ డ్రాప్లెట్ ఇస్తారు. ఆ డ్రాప్లెట్తో మీరు ఒక 3 to 4 times ఆయిల్ వేసుకొని, లైక్ మీకు ఇది అర్థమయ్యేలాగా చెప్పాలంటే సింపుల్గా, లైక్ 1 teaspoon రోజ్మెరీ ఆయిల్కి మనం 2 to 3 teaspoons క్యారియర్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. సో అలా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్గా చేస్తున్నాను డ్రాపర్తోనే. సో మీరు మాత్రం బిగినర్స్ అయితే అలా చేయకండి, కొంచెం స్టార్టింగ్లో స్కాల్ప్ ఇచ్చింగ్ అది ఉంటుంది. సో టు అవాయిడ్ దట్ కేర్ఫుల్గా ప్రిడిక్షన్స్ కాదు, లైక్ దాన్ని అవాయిడ్ చేయడానికి ఇచ్చింగ్ ఐస్లో మాత్రం పడకుండా చూసుకోండి ప్లీజ్. నాకు పడింది ఒకసారి, ఇంకా అంతే, ఆ ఇచ్చింగ్ అదంతా అస్సలు తట్టుకోలేము. సో అది కేర్ఫుల్గా కొంచెం చూసి వాడండి. నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. నా బేబీ హెయిర్ పెరగడం స్టార్ట్ అయ్యి కూడా ఒక 2 to 3 years అవుతుంది. సో ఇప్పటికి మెల్లగా గ్రోత్ వచ్చింది. నేను ఇది ఎలా యూజ్ చేశానంటే, నార్మల్గా ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే యాడ్లో వచ్చింది. సో ట్రై చేద్దామని ఫస్ట్ బాటిల్ యూజ్ చేశాను. ఫస్ట్ మింత్రాలో ఆర్డర్ చేశాను. సో దట్ ఇప్పుడు మింత్రా నుండి డైరెక్ట్
వచ్చేసేది. ఇప్పుడైతే నేను ఆ సోల్‌ఫ్లవర్ యాప్ నుండే ఆర్డర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఎవరైనా సోల్‌ఫ్లవర్ రోస్‌మెరీ ఆయిల్ వాడుతున్నట్టయితే కింద కామెంట్ చేయండి యెస్ అని. సో చూసారు కదా, మనం ఆయిల్ పెట్టుకునే ముందు కింద ఎండ్స్ అయితే ఫస్ట్ కోమ్ చేసుకోవాలి. డైరెక్ట్గా పైనుండి చేస్తే ఆ చిక్కులకి మన హెయిర్ అంతా ఊడుతూ ఉంటుంది. సో ఫస్ట్ కింది నుండి చేసుకుంటూ పైకి వెళ్ళండి. తర్వాత స్కాల్ప్ని ఇలా సెపరేట్ చేసుకోండి పార్టీషన్గా చేసుకొని ఆ మైక్రో నీడిల్తో జస్ట్ ఇలా ముందుకి వెనక్కి ప్లస్ మార్క్ లాగా జస్ట్ మరీ ఫోర్స్ పెట్టకుండా ప్రెషర్ పెట్టకుండా జస్ట్ జెంటిల్గా మసాజ్ చేయండి దాంతో. అలా ఫుల్ స్కాల్ప్ అంతా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఆ డ్రాపర్తో లేదా హ్యాండ్తో డైరెక్ట్గా ఆయిల్ పెట్టేసుకొని మసాజ్ చేసేసుకోండి. సో అంతే. నేనైతే వీక్లీ 2 times అలా చేస్తుంటాను. సో మీకు ఎన్నిసార్లు కావాలన్నా చేసుకోవచ్చు.